అన్న చెప్పండి, అసలు ఏం సమస్యలు ఉన్నాయి? అంత పెద్ద హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు 1000 కోట్లు శాంక్షన్ చేసి వెళ్ళిపోయారు. ఏంటి సమస్యల కంటే ముందు గతంలో అన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అని చెప్పి ఉట్టి చేతులతో రాను అని చెప్పి 1000 కోట్లు తీసుకురావడం జరిగింది. విద్యార్థి నాయకులుగా మేము అత్యంత సంతోషంగా స్వాగతిస్తున్నాం ఈ నిర్ణయాన్ని. 1918వ సంవత్సరంలో నిజాం రాజు 100 సంవత్సరాలకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆలోచించి కట్టిండు. నేటి నుంచి ఈ పునాది రేవంత్ అన్న పునాది మరొక 100 సంవత్సరాలు ఇదే చరిత్ర మిగిలిపోయి ఉంటుంది. ఇలాంటి 1000 కోట్ల రూపాయలు కేటాయించడం సాధారణమైన విషయం కాదు. ముఖ్యమంత్రి హోదాలో అతను ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి హుందాగా ఆ స్టేజ్ పైన మాట్లాడుకుంటూ నేను వచ్చాను, ఈ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కుతున్నాను అని చెప్పడం ఒక విద్యార్థి నాయకుడిగా చాలా సంతోషమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం హయాంలో కనీసము అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఇక్కడ రాలేకపోయాడు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ అడుగు పెట్టలేకపోయాడు. కానీ ముఖ్యమంత్రి హోదాలో అన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి 1000 కోట్ల రూపాయలు కేటాయించి హాస్టల్ వసతి కానీ, హాస్టల్లో ఉన్నటువంటి మెస్ ప్రాబ్లమ్స్ కానీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్టేడియంస్ కానీ, పెద్ద బిల్డింగ్లు కానీ కట్టడంలో అన్న సహకరించాడు. ఇదే కాకుండా ఈ 1000 కోట్ల రూపాయలను సాధారణ స్థితిలో కాకుండా 1000 కోట్ల రూపాయలను ఒక అద్భుతమైనటువంటి ఐపీఎస్ ఐఏఎస్ల కమిటీ వేసి అందులో ప్రొఫెసర్లను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా ఈ 1000 కోట్ల రూపాయలు సాధారణంగా విద్యార్థుల సమస్యల పైన, విద్యార్థుల ఆలోచన విధానం పైన, విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిర్మించే ఈ 1000 కోట్ల రూపాయలను వృధా కాకుండా ఐఏఎస్ కమిటీ, ఐపీఎస్ కమిటీను సాధారణ ప్రొఫెసర్ల కమిటీ ద్వారా ఈ ఏర్పాటు చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో 3 ఇంటర్నేషనల్ కంపెనీల ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆయనే ముఖ్యమంత్రి గారే స్వయంగా విద్యార్థులు సంతకాల సేకరణ ద్వారా మీకు ఏ నచ్చిన ఈ 3 ప్రజెంటేషన్లో ఏ ప్రజెంటేషన్ నచ్చింది, విద్యార్థుల సమస్యలకు పైన ఉన్నటువంటి ప్రజెంటేషన్, అద్భుతమైన ప్రజెంటేషన్ ఎక్కడున్నది అని మీరే వెతికి సంతకాల సేకరణ ద్వారా మీరే సెలెక్ట్ చేసి ఈ ఉస్మానియా యూనివర్సిటీని మీరే అభివృద్ధి చేయాలని చెప్పడం అత్యంత సంతోషకరమైన విషయం. ఇంకొక ఆయన ఇక్కడ ఫ్యాకల్టీ పరంగా కూడా చాలా వరకు తక్కువ ఉన్నట్టు కూడా అంటున్నారు కదా, మరి దానికి సంబంధించి ఫ్యాకల్టీ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 20 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 20 డిపార్ట్మెంట్లో 4 డిపార్ట్మెంట్ నుంచి 5 డిపార్ట్మెంట్లు అసలు ప్రొఫెసర్లే లేరు. ఉదాహరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సంస్కృత్, ఉర్దూ, సమ్ డిపార్ట్మెంట్స్కి అసలు రెగ్యులర్ ప్రొఫెసర్ లేరు. పీటీఎల్ పార్ట్ టైం టీచర్స్ వాళ్ళతో నడిపిస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని కూడా విద్యార్థి నాయకులు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకెళ్లారు. ఆల్రెడీ దానిపైన త్వరలోనే ప్రకటన రాబోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు లేనటువంటి డిపార్ట్మెంట్లలో విద్యార్థులు సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్లో వీసీ ప్రిన్సిపల్ హెచ్ఓడిగా దానికి మేనేజ్ చేయడం వల్ల విద్యార్థులకు సకాలంలో సంతకాలు కానీ, సకాలంలో ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫీజులు కానీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మేము వీసీ గారి జోలికి తీసుకెళ్ళడం జరిగింది. అది వీసీ గారి త్రోలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు కూడా దానిపైన విశ్లేషణ చేస్తాడని చెప్పేసి నమ్మకం. సీఎం గారు వచ్చారు, 1000 కోట్లు మంజూరు చేశారు, ఓకే దట్స్ ఫైన్. బట్ ఇక్కడ విద్యార్థులు అందరూ అంటున్నారు నోటిఫికేషన్ అయ్యలేదు. మరి నోటిఫికేషన్ విద్యార్థి నాయకులు మాట్లాడట్లేదు, ఇటు ఉస్మానియా ఫ్యాకల్టీ కూడా మాట్లాడట్లేదు అని అంటున్నారు. దానికి ఏమంటారు? ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ గత 10 ఏళ్ల పాటు కూడా ఏ మంత్రి కూడా ఎవరు కూడా రాలేదు. దీన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు. గత ముఖ్యమంత్రి దీన్ని నడి బజార్న పెట్టి పరువు తీసిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఏదో భవితవ్యాన్ని సంబంధించిన దాంట్లో 1000 కోట్లు ఇచ్చినందుకు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినందుకు జార్జిరెడ్డి పీడిఎస్గా ఓయూ విద్యార్థులుగా అభినందన తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అండ్ దాంతోపాటే ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉందని అనే విషయం కూడా ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తానని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇస్తాను జరిగింది. గతంలోనే అనేక సందర్భాల్లో కూడా యూపీఎస్సీ మాదిరిగా తప్పనిసరిగా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ని సంవత్సరం పాటుగా నెల వారికి ఏ ఖాళీ అవుతుందో ఆ ఖాళీల పట్టికను మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం, దాన్ని డిస్ప్లే చేస్తాం అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది.
కానీ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నా అంటే అనేక మంది తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా తప్పనిసరిగా నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తుతారు, నోటిఫికేషన్ మంజూరు చేస్తారు, జాబ్ క్యాలెండర్ విషయాలను మాట్లాడతారని చెప్పేసి అనేక మంది కూడా ఈరోజు ఆలోచించడం జరిగింది. కాబట్టి ఆ విషయం మీద స్పందించలేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఇస్తానన్న ఉద్యోగాలు ఏవైతున్నాయో ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. గత ముఖ్యమంత్రి మాదిరిగా మిమ్మల్ని చూడట్లేదు విద్యార్థులుగా. గత అనేక సందర్భాలు చూసుకుంటే చాలా క్లిష్టమైన సమస్యలు ఏవైతున్నాయో వర్గీకరణ కావచ్చు, అందశ్రీ లాంటి వాళ్ళని జయ తెలంగాణ సాంగ్ను అణచివేసి అందశ్రీ లాంటి వాళ్ళని పక్కన పెడితే తీసుకొచ్చి అందరాన్ని ఎక్కి పెద్ద కొడుకులాగా తన కర్మకాండలు చేసిన విధానం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉస్మానియా కావచ్చు, ఉస్మానియాని అందరూ కూడా తల్లిలాగా భావిస్తారు. ఈరోజు పెద్ద కొడుకులాగా వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో 12 పైచులకు ప్రొఫెసర్ల పోస్టులు ఉండే, ఇప్పుడు 350 మాత్రమే ఉండి మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని ఉద్దేశించి కూడా త్వరతగతిన ఈ రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ప్రమేయాలు లేకుండా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదే కేంద్రంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో మంత్రులు వాళ్ళ పదవులు కూడా ఉండడం జరిగింది. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నాణ్యమైన విద్య కోసం ఏ విధంగా ఈ నిధులు కేటాయించారో అదేవిధంగా తప్పనిసరిగా ఏదైతే నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ భౌతవ్యాన్ని కూడా ఈరోజు మీ గుప్పిట్లో ఉన్నది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి దీన్ని అద్భుతంగా చేసి తెలంగాణ భౌతవ్యానికి మార్గం వేస్తారని చెప్పేసి జార్జ్ రెడ్డి పీడిఎస్గా ఓయూ విద్యార్థులుగా ఈరోజు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.